గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఆన్ బాండ్ గ్యారంటీ రెగ్యులర్ ఇన్కమ్ పాలసీలో ఇంకొక పాలసీ మిగిలి ఉంది. ఆ పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాదాపుగా ఆన్ బాండ్ గ్యారంటీ రెగ్యులర్ ఇన్కమ్ పాలసీ. నేను చెప్పే ప్రతి పదం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఒక్కొక్క పదం ఒక్కొక్క పాలసీ యొక్క రూపురేఖల్ని మారుస్తుంది. ఓకేనా? రెగ్యులర్గా వీడియోస్ వాచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. 700 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాం మనం. ఇంకా అతి త్వరలో 1000 సబ్స్క్రైబర్స్ చేయాలి. ఈ 100 వీడియోస్ కంప్లీట్ అయ్యేలోపు నేను 1000 సబ్స్క్రైబర్స్ చేయాలని నాకు నేను టార్గెట్‌గా పెట్టుకున్నాను. దానికి మీ సపోర్ట్ కూడా చాలా అవసరం. ఇది చూడండి ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీంలో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయని చెప్పాను కదా! ఇక్కడ ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌ని తీసుకోండి. ఇమ్మీడియేట్ ఇన్కమ్ అంటే నేను చెప్తానని చెప్పాను కదా! ఇవి 3 పాలసీస్ ఉంటాయి. నేను తర్వాత చెప్తాను. ఈరోజు ఫ్యూచర్ రెడీ డిఫర్డ్ ఇన్కమ్. ఇది కూడా మనకి మినిమం ప్రీమియం 24, యావరేజ్ రూ. 1,00,000 ఇస్తున్నాను. 12 ఇయర్స్ పేమెంట్ ఉంటుంది. పాలసీ టర్మ్ వచ్చేసి సేమ్ 50 ఇయర్స్ ఉంటుంది. ఇన్కమ్ టర్మ్ 18 ఇయర్స్. సేమ్ ఎస్ఐపి లాగానే. కాకపోతే మీకు ప్రతిదీ తెలియాలి అనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. రిటర్న్ ఆఫ్ ప్రీమియం నో ఉంటుంది. దీంట్లో రిటర్న్ ఆఫ్ ప్రీమియం రాదు. రెగ్యులర్‌గా వచ్చే ఇన్కమే ఎక్కువ వస్తుంటుంది. గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న ఒక్కొక్క ఆప్షన్ తేడా ఉంటుంది. బట్ కస్టమర్ యొక్క మెంటాలిటీని బట్టి అతని ఇన్కమ్ ఎక్కువ కావాలి అనుకుంటే ఒక పాలసీ, ఇన్కమ్ కొంచెం తక్కువ వచ్చినా పర్లేదు, ఇన్సూరెన్స్ కవరేజ్ లైఫ్ లాంగ్ ఉండాలంటే ఒక పాలసీ, నాకు ఇన్కమ్ వస్తుండాలి, ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి, లాస్ట్‌కు నేను కట్టిన డబ్బులు రిటర్న్ ఆఫ్ ప్రీమియం కూడా రావాలి అంటే ఒక పాలసీ. ఇట్లా కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి మనం పాలసీలనేది ఇవ్వడం అలవాటు చేసుకోండి. ఇది చూడండి సేమ్ ఈ రైడర్ సంబంధించిన డీటెయిల్స్ మీరు ఒక్కసారి చూసుకోండి. దీంట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్‌కు రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ ఉండదు కాబట్టి రెగ్యులర్‌గా వచ్చే డబ్బులే 1,72,000 వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. ఇదో ఇక్కడ మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఆప్షనే లేదు మీకిక్కడ. డెత్ బెనిఫిట్ మాత్రం ఉంది. రెగ్యులర్‌గా వచ్చే ఇన్కమ్ వస్తూ ఉంటది. 12 ఇయర్స్ పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. రెగ్యులర్‌గా 1,49 ఇయర్స్ నుంచి రెగ్యులర్‌గా 1,72,000 రూపీస్ వస్తూ ఉంటుంది. ఇంతకు ముందుకుండే ఆప్షన్స్‌కి ఈ పాలసీకి డిఫరెన్స్ ఒక్కటే. లాస్ట్‌లో మెచ్యూరిటీ అమౌంట్ రాదు. రెగ్యులర్‌గా వచ్చే ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా? జనరేట్ డిఐ పీడీఎఫ్. ఇది చూడండి రెగ్యులర్‌గా వచ్చే ఇన్కమ్ 18 ఇయర్స్ నుంచి 1,72,000 వస్తుంది. ఇక్కడ లాస్ట్‌లో 50 ఇయర్‌లో మెచ్యూరిటీ అమౌంట్ ఏం లేదు. నథింగ్. అప్పటికి ఏం రాదు. ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా సేమ్ ఇంతకుముందుకున్న పాలసీలోనే ఒక మధ్యలో ఒక టైం వరకి మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ తగ్గుతూ వస్తుంది. లాస్ట్‌కైతే 12,60,000 అనేది స్టార్టింగ్‌లో 10,00,000 ఉంటుంది. లాస్ట్ వరకు 12,60,000 ఎండ్ అవుతుంది. ఇది కూడా ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీ. బీపీఆర్ రైడర్ ఉంటుంది. మినిమమ్ ప్రీమియం 25,000 నుంచి ఇవ్వచ్చు. ఓకేనా? ఈ 3, 4 ఆప్షన్స్ రెగ్యులర్ ఇన్కమ్ పాలసీలలో ఉండే డిఫరెన్సెస్. ఏ పాలసీ బెటరు? రెగ్యులర్‌గా వచ్చే ఇన్కమ్ అనేది ఏ పాలసీలో ఎక్కువ వస్తూ ఉంటుంది? లాస్ట్‌కి మెచ్యూరిటీ అమౌంట్ మొత్తం కలిపితే ఏ పాలసీలో హైయెస్ట్ రిటర్న్స్ ఉంటాయి? ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నేను మళ్ళీ ఒకసారి వీడియో చేస్తాను ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు. రెగ్యులర్‌గా ఈ నంబర్ సీరీస్‌లోనే చేస్తాను. ఇది 16థ్ ఆర్ 17థ్ వీడియో అనుకుంటాను. మీరేందంటే ఒకసారి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మీకు టైం దొరికితే నాకొకసారి 50,000ది ఒక చిన్న 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి రెగ్యులర్ ఇన్కమ్ ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీలు ఇప్పటివరకు ఏవైతే చెప్పానో ఒకటేంది ఎఫ్‌జి ప్లస్సు, ఎస్ఐపి, ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం, ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్. దాంట్లో డిఫర్డ్ ఇన్కమ్, వెయిటింగ్ పీరియడ్ చేసేది వెయిటింగ్ పీరియడ్ చేయబోతుంది. ఇప్పుడే రెగ్యులర్ ఇన్కమ్ పాలిసీలోనే ఇన్ని ఆప్షన్స్ వచ్చినాయి చూడండి. ఇన్ని ఆప్షన్స్ మీరు ఒకటికి 2 ఒక 10 మందికి చెప్పడం మీరు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ ఏజ్‌ని బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి లాస్ట్‌లో డబ్బులు కావాలి అనుకుంటే ఒక పాలిసీ, రెగ్యులర్‌గా వచ్చే ఇన్కమ్ ఎక్కువ కావాలంటే ఒక పాలిసీ, రెగ్యులర్‌గా తక్కువ ఇన్కమ్ వచ్చినా పర్లేదు, ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి అంటే ఒక పాలిసీ. ఇట్లా వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి నీడ్ బేస్ సేలింగ్ చేయడం
అలవాటు చేసుకోండి. ఓకేనా? నా ఇంటెన్షన్ అది. రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీ‌లో 6, 7 వీడియోస్ అయినాయి ఇప్పటికి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. అది కూడా ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీలలోనే. ఓకేనా? మొత్తం నేను ఒక టేబుల్ లాగా తయారు చేసి వీలైతే నేను చూస్తాను. మీలో ఎవరికన్నా వీలైతే 50,000ది, 1,00,000ది బీపీఆర్ రైడర్స్ సేమ్ అన్ని రైడర్స్ యాడ్ చేసి నాకొకసారి స్క్రీన్‌షాట్లు పంపియండి. నేను దాన్ని బట్టి ఒక టేబుల్ క్రియేట్ చేసుకొని నేను ఫ్రీగా ఉన్నప్పుడు దాని గురించి అన్నీ కలిపి ఫస్ట్ సీరియల్ నంబర్, పీపీటీ, పీఈటీ ఆహ్, విత్ రైడర్స్ ప్రీమియం, వితౌట్ రైడర్స్ ప్రీమియం, రెగ్యులర్‌గా వచ్చే ఇన్‌కము, ఎన్ని ఇయర్స్ వస్తుంది, మెచ్యూరిటీ అమౌంట్ ఎంతొస్తుంది, లాస్ట్‌లో మనకు ఆర్ఓపీ ఆప్షన్ ఉందా లేదా, రైడర్స్‌కి సంబంధించిన ప్రీమియం ఏ పాలిసీలో ఎంత పడుతుంది, ఇవన్నీ కూడా ఒక చిన్న ఎక్సెల్ షీట్ అనేది నేను తయారు చేస్తాను. ఒక 10 కాలమ్స్ అయితే మహా అయితే ఒక 10 కాలమ్స్ ఉంటాయి. ఒక 7 పాలిసీస్, 10 కాలమ్స్ గుర్తుపెట్టుకోండి. దీంట్లో అదొక్క టేబుల్‌ని చూస్తే మీకు క్లియర్‌గా అర్థమైపోతది. ఏ పాలిసీ ఎవరికివ్వాలి? కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ఏదుంటే ఏ పాలిసీ సజెషన్ జేయాలి? ఏ ఆప్షన్ తీసుకోవాలనే దాని గురించి మీకొక అర్థమవుతుందనమాట. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన కాంప్లిమెంట్స్‌ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ సో మచ్.